వెల్కమ్ బ్యాక్. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మూడవసారి భేటీ అయ్యింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అజయ్ జైన్, ఆమ్రాపాలి కాటు పాల్గొన్నారు. ప్యాలెస్ను రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా పర్యాటక రంగానికి కేటాయించాలా లేక ప్రభుత్వ అధికారిక అవసరాలకు వినియోగించాలా అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మరో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ విధానంలో భేటీకి హాజరయ్యారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో మూడోసారి భేటీ అయింది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఏదైతే రుషికొండ ప్యాలెస్ సంబంధించి గతంలో అనేక సార్లు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా సలహాలు అడిగారు. టోటల్గా దీని గురించి ఏపీ ప్రభుత్వం కసరత్తు అయితే వేగవంతం చేసినట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా సచివాలయంలో మూడోసారి భేటీ అయింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే రుషికొండ ప్యాలెస్ కు సంబంధించి గత ప్రభుత్వంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా వినియోగించాలి, పూర్తిగా కూడా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఈ ప్యాలెస్ ని ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కేబినెట్ సబ్ కమిటీ మూడవ సమావేశం ఈ రోజు సచివాలయంలో ఏదైతే మంత్రులంతా కూడా సమావేశం అవడం జరిగింది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులుగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, అదేవిధంగా సంబంధించిన శాఖల అధికారులు, దాంతోపాటు కొంతమంది ఏదైతే కమిటీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చకొచ్చినటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, రుషికొండ ప్యాలెస్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఏదైతే భారం పడకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలాగా ఈ ప్యాలెస్ ని ఎలా వినియోగించుకోవాలి అనే దాని మీద ఈరోజు ప్రధానంగా చర్చించారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా ఇటు ప్రజల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. అదేవిధంగా అధికారులు కూడా దాని మీద స్టడీ చేశారు. దానికి సంబంధించినటువంటి కమిటీ కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. అయితే ఈ ప్యాలెస్ కు సంబంధించినటువంటి ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మరొకసారి దీని మీద ఈ నెల 28వ తారీఖున మళ్ళీ సమావేశమై దానికి సంబంధించి మళ్ళీ చర్చించాలంటూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్నటువంటి 9 ఎకరాలకు గాను 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయడానికి లేదు. మిగిలిన 2 ఎకరాల్లో వినియోగించుకోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తగా దాన్ని హాస్పిటాలిటీకి, అదేవిధంగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇస్తే బాగుంటుందా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. లేకుంటే ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆ 7 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు కాబట్టి ఇక 2 ఎకరాలు వినియోగిస్తే బాగుంటుంది అనేటువంటి చర్చలో కూడా రుషికొండ ప్యాలెస్ చివరిలో ఉన్నటువంటి 2 బ్లాకులు కూడా ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, ఇతర అవసరాల కోసం ఉంచితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయం నేను కూడా ప్రజల నుంచి వచ్చింది. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల ప్రజాధనాన్ని వృధా చేసిందనేటువంటి క్లారిటీ అభిప్రాయానికి అయితే ఇప్పుడు ఈ కమిటీ వచ్చింది. మొత్తంగా పర్యాటక శాఖ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు రావటం, దానికి సంబంధించినటువంటి నివేదిక వచ్చిన అనంతరం తదుపరి భేటీలో దీని మీద పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రుషికొండ ప్యాలెస్ కు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది వచ్చే సమాచారంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.